మా వ్యూయర్స్ అందరికి కూడా అర్థమయ్యే రకంగా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో ఒక ట్రికీ క్వశ్చన్ ఒకటి ఉంది సార్. యాక్చువల్గా మీరు అన్నారు కదా, ఎవరైతే ఎడ్యుకేటర్స్ అనుకోండి లేకపోతే యూనివర్సిటీస్ అనుకోండి ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, జనాలలో పూర్తిగా అవగాహన లేనటువంటి ఈ యొక్క రెలవెన్సీలో ఉన్నటువంటి మరో క్వశ్చన్ అడుగుతాను సార్ నేను. ఇప్పుడు సపోజ్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయింది అనుకోండి. సో వానికి ఒక కెరీర్ గ్రాఫ్ ఉంటుంది. అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మనం హాస్పిటల్లో చేరితే ఒక 30-40 వేలు వస్తుంది. తర్వాత ఎండీ చేసుకున్నట్టయితే ₹1,00,000 వస్తుంది. ఒక 20 ఇయర్స్ చేసుకున్నట్టయితే ఒక 3 lakhs వస్తుంది. ఇది నాకు తెలిసినటువంటి కెరీర్ గ్రాఫ్ సార్. ఒక బీటెక్ ఇంజనీర్ చేసుకున్నప్పుడు వాడు ఏదో విప్రో కంపెనీలో పోయి చేస్తే 3.5 lakhs స్టార్టింగ్ శాలరీ వస్తుంది. ఒక 10-15 ఇయర్స్ చేసుకుంటే ఒక 20 lakhs ప్యాకేజ్ వస్తుంది. ఇంతవరకు మాకు ఒక క్లారిటీ ఉంది సార్. సో అట్లా అగ్రికల్చర్ విషయంలో కొంచెం కెరీర్ గ్రాఫ్ గురించి ఏమైనా చెప్పగలరా? అంటే ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ వీళ్ళ యొక్క స్టార్టింగ్ శాలరీ ఒక 20,000 తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో వీళ్ళు దశల వారీగా తీసుకున్నప్పుడు ఒక 30 ఇయర్స్ తన ఇండస్ట్రీలో ఉన్నారనుకోండి. అంటే తను ఏ లెవెల్ వరకు రీచ్ అవ్వగలడు? తన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? ఒక కొంచెం